ఏంటి అసలు? మీరు ప్రభాస్ గారు ఫ్యానేనా? ఒక 600 crore బడ్జెట్ పెట్టారు కదా. ఓకే, ఆ క్వాలిటీ అదంతా స్క్రీన్ మీద కనిపించింది. పాన్ వరల్డ్ అని ప్రమోట్ చేశారు సినిమాని. బ్యాక్గ్రౌండ్ స్కోర్ అది ఎలా ఉంది? ఇంకేం చెప్తారు పాజిటివ్స్ అంటే మూవీలో? గెస్ట్ రోల్స్ ఎలా ఉన్నాయి? $1600 crores వర్త్ మహాభారతంలో మరి ప్రభాస్ గారు రోల్ మల్టీప్లెక్స్ ఆడియన్స్ బాగుందంటున్నారు, మాస్ ఆడియన్స్ బాగాలేదంటున్నారు. విజయ్ దేవరకొండ కూడా ఉన్నారు, కానీ ఎవరు ఏంటనేది రివీల్ చేయరు. సినిమా మాత్రం పీక్స్ అంతే. మీరు ఎవరు భయ్యా ఇప్పుడు ఓవర్సీస్ నుంచి పాజిటివ్ టాక్ సూపర్గా యునానిమస్ గా వచ్చింది. ఓవర్సీస్ నుంచి యునానిమస్ టాక్ వచ్చింది. అయితే మన మాస్ ఆడియన్స్ కొంచెం ఎక్కలేదు అంటున్నారు. ఏంది మాస్ ఆడియన్స్ ఎందుకు అర్థం కావట్లేదు అంటే వాళ్ళకి మహాభారతం గురించి కొంచెం ఐడియా ఉండాలి. లేకపోతే ఏ క్యారెక్టర్ ఎవరు ఎందుకు వస్తున్నారు, ఎవరు ఏ ఆయుధాలు వాడతారు, ఆ స్టోరీ అర్థం కాదు. మహాభారతం కొంచెమైనా తెలియాలి, కొంచెం రీసెర్చ్ చేసి రండి ఎవరైనా సరే. అందరికీ కూడా మీరు ఒక మూవీని ఏదో తెలుగు సినిమా చిన్న సినిమా లాగా చూడకండి. ఇది కల్పీ కాదు, చాలా రూపాలు ఉన్నాయి. అండ్ మీరు ఎంజాయ్ చేసిన చాలా రకాల క్యామియోస్ ఉన్నాయి. ఎంతోమంది సెలబ్రిటీస్ ఈ సినిమాలో యాక్ట్ చేశారు. అది కేవలం ప్రభాస్ గారి కోసమే కాదు, సో తెలుగు ఇండస్ట్రీని ఇంకా పైకి తీసుకెళ్ళాలని కోరుకుంటున్నాం. సినిమా చాలా 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 బాగుంది. ఇది 100 crores 1000 crores అని కాదు, కానీ సినిమా అయితే ఇట్స్ నాట్ తెలుగు, ఇట్స్ హాలీవుడ్ సినిమా. అందరూ థ్యాంక్ యూ. జనరల్గా చెప్పాలంటే ఒక మన అసలు చెప్పేసి మనం అసలు గుర్తుపట్టాము. లాస్ట్ దాకా మనకు తెలియదు అసలు కమల్ అసలు ఒక్కొక్క సీన్ ఒక్కొక్క అద్భుతం ఇప్పుడు అమితాబ్ బచ్చన్, కమల్ హాసన్ లాంటి సీనియర్ యాక్టర్స్ మధ్యలో ప్రభాస్ గారు యాక్టింగ్ వాళ్ళని డామినేట్ చేసే విధంగా ఉందో ఎట్లా తీశాడు నాగి? మొత్తం చింపాడేశాడన్న మొత్తం. ఆయన ముంగట అసలు ఫైట్ సీన్స్ కానీ ఏ సీన్స్ కానీ మొత్తం వేరే లెవెల్. అసలు ఎక్స్పెక్ట్ చేయలేము అసలు అలాంటి సీన్స్ అందులో పెట్టేశాడు మొత్తం. ఇది మూవీని పాన్ వరల్డ్ అని ప్రమోట్ చేశారు భయ్య. ఆ క్వాలిటీ అదంతా ఉందా మూవీలో? ఉందన్న, ఖచ్చితంగా ఉంది, ఖచ్చితంగా. అట్లాగే బ్యాక్గ్రౌండ్ స్కోర్ ఎట్లా ఉంది? సంతోష్ నారాయణ గారిని స్పెషల్గా తెప్పించారు. మాత్రం బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ మాత్రం వేరే లెవెల్ ఉంది సార్. ఇంకా హైలైట్స్ అంటే ఏం చెప్తారు? హైలైట్స్ అంటే ప్రభాస్ అన్న ఎంట్రీ, బుజ్జి ఆల్సో ఎంట్రీ, వాయిస్ కానీ మంచి ఇచ్చారు. అమితాబ్ బచ్చన్ క్లైమాక్స్ ఎక్స్పెక్ట్ చేయలేము. మళ్ళీ పార్ట్ 2 కూడా ఎక్స్పెక్ట్ చేయలేము. అసలు పార్ట్ 2 పెట్టేసి కంటిన్యూస్ అని పెట్టేసారు. సినిమాటిక్ యూనివర్స్ అని పెట్టారు. అంటే ఇంకెప్పుడు ఇంకా ఏముంది అని చూసే కొద్దీ సడన్గా అయిపోయిన సినిమా సినిమాటిక్ యూనివర్స్ అని వచ్చేసరికి. అట్లాగే డీప్ గా పడుకునే ఉంది కదా, హీరోయిన్స్ ఎట్లా చేశారు భయ మూవీలో? హీరోయిన్స్ అందరం కూడా మంచి యాక్టర్స్ పెట్టారు. అందరు బాగా చేశారు. మూవీ మాత్రం స్టార్టింగ్ లో కదా అంటే క్యారెక్టర్ మొత్తం ఇన్వాల్వ్మెంట్ చేయడానికి కొద్దిగా ఇంట్రడక్షన్ చేయడానికి కొద్దిగా మెల్లిగా స్టార్ట్ అవుతుంది. పార్ట్ 2 నుంచి మొత్తం మూవీ మొత్తం స్టార్ట్ అయిపోతుంది. అట్లాగే ఇక్కడ ప్రభాస్ గారికి మంచి మాస్ ఫ్యాన్స్ ఉన్నారు భయ్య. వాళ్ళందరికీ కూడా అర్థమయ్యేలా ఉందా సినిమా? దాని టిపికల్ గా ఉందా స్క్రీన్ ప్లే? అర్థమైపోతుంది అన్న. ఫస్ట్ స్టార్టింగ్ కాబట్టి క్యారెక్టర్స్ ఇన్వాల్వ్మెంట్ ఉంటాయి కాబట్టి అలా ఇంట్రడక్షన్ చేస్తారు కాబట్టి కొద్దిగా అర్థం కాదు ఫస్ట్ స్టార్టింగ్ లో. తర్వాత మొత్తం అసలు పీక్స్ ఉంటుంది అన్న. విజయ్ దేవరకొండ కూడా ఎంట్రీ ఉంటుంది. మన ఆర్జీ వస్తాడు, చింటూ బాయ్ మోడల్ బర్త్డే ఆర్జీవి